వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఒకే ఓరలో రెండు కత్తులు ఇమడగలవా? దశాబ్దాల రాజకీయ శత్రుత్వాన్ని మర్చిపోయి చేతులు కలపడం సాధ్యమా? ఆర్థిక బలమైన నేతలను సామాజిక బలంతో ఢీకొట్టే వీలుంటుందా? మైలవరం రాజకీయంలో ఏం జరగబోతుంది? ఓవైపు రాజకీయంగా కాకులు తీరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మరోవైపు బీసీ నేతల సర్నాల తిరుపతిరావు. ఈ ఇద్దరి మధ్యలో మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి దేవినేని ఉమా. ఎవరి రాజకీయం వారిదే. మైలవరంపై పట్టు కోసం చేయని ప్రయత్నాలు లేవు. వైసీపీ నుంచి కొత్త నేతకు టికెట్ ఎలా వచ్చింది? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి ఎలా అయ్యారు? విజయవాడ పార్లమెంటు పరిధిలోని మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్ కు అత్యంత కీలకమైన స్థానం. ఇక్కడి నుంచి హేమాహేమీలు ఎందరో ప్రాతినిధ్యం వహించారు. మొదట్లో కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే తర్వాత కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపించింది. అనంతరం టీడీపీ వరుసగా గెలుపొందింది. మొత్తం మీద చూస్తే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ నియోజకవర్గంలో ఎక్కువ కాలం ఆధిపత్యం చెలాయించాయి. కమ్యూనిస్టు పార్టీ నుంచి బి విశ్వేశ్వరరావు 2 సార్లు, కాంగ్రెస్ తరపున కనుమూరి వెంకట్రావు 5 సార్లు విజయం సాధించారు. టీడీపీ నేతలు ఎన్ సత్యనారాయణ, జ్యేష్ఠ రమేష్ బాబు, బడ్డే శుభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా వ్యవహరించారు. ఈసారి ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం రాజకీయ సమీకరణల్లో అనూహ్య మార్పులు జరిగాయి. అనుకున్న వారికి టికెట్ దక్కకపోవడం, అనుకోకుండా కొత్త వారికి టికెట్లు ఇవ్వడంతో మైలవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తుంటే, వైసీపీ అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున మైలవరం నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్ కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. వసంత రాజీనామాతో వైసీపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చింది. బీసీ ఓటు బ్యాంకు టార్గెట్ గా తిరుపతిరావు యాదవ్ కు అవకాశం ఇచ్చింది. దీంతో మైలవరం గడ్డపై గట్టి పోటీ కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన సీనియర్ నేత దేవినేని ఉమాకు అనూహ్యంగా టికెట్ దక్కకపోవడం నియోజకవర్గంలో విస్తృత చర్చకు దారితీసింది. 2014 నుంచి 2019 వరకు మైలవరం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పారు. గత 5 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టతకు పనిచేసిన ఉమా సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత రూపంలో ఎర్తుపడింది. గత ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య పోటీ జరిగింది. ఇప్పుడు అధికార పార్టీపై అసంతృప్తితో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వసంత దేవినేని స్థానంలో టీడీపీ అభ్యర్థి అయ్యారు. దీంతో నియోజకవర్గ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు పోరాడిన ఎమ్మెల్యేతోనే ఇప్పుడు టీడీపీ శ్రేణులు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వసంత కూడా టీడీపీ కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అటు వైసీపీలోని తన అభిమానుల ఓట్లపైన గురిపెట్టిన ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో మైలవరంలో రెండోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రత్యర్థిగా వైసీపీ సర్నాల తిరుపతిరావును బరిలోకి దింపింది. వాస్తవానికి ఈ సీటు కోసం గత 5 ఏళ్లుగా రాష్ట్ర మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ప్రయత్నించారు. మంత్రి జోగి సొంత స్థానం కావడం, ఆయనకు నియోజకవర్గంలో భారీ అనుచర గుణం ఉండడంతో మైలవరం నుంచి పోటీకి ఉత్సాహం చూపారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కోసం పెడనకు వెళ్లిన జోగి మళ్లీ మైలవరం రావాలనే ఆశపడ్డారు. కానీ అధిష్టానం మాత్రం బీసీ నేతకే అవకాశం ఇచ్చింది. ఆర్థికంగా బలమైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్లను సర్నాల తిరుపతిరావు ఎలా ఢీకొడతారనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఎమ్మెల్యేతో పోల్చితే తిరుపతిరావు ఆర్థిక బలం అంతంత మాత్రమే. దీంతో పార్టీ అండదండలపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. సీఎం జగన్ ఇమేజ్, 5 ఏళ్ల నుంచి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ఆశపడుతున్నారు తిరుపతిరావు. మొత్తానికి మైలవరం సమరం హీట్ పుట్టిస్తోంది. రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో పోరాడడానికి అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,80,000 ఓట్లు ఉండగా బీసీలే అధికం. ఈ కోణంలోనే అధికార పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టింది. మరోవైపు నియోజకవర్గ చరిత్రలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. ఏ పార్టీ నుంచైనా ఆ సామాజిక వర్గం వారే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. కానీ తొలిసారి కమ్మ సామాజిక వర్గాన్ని ఢీకొట్టేందుకు బీసీని ప్రయోగించింది వైసీపీ. ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు ఫలితం ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక టీడీపీలోనూ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. దశాబ్దాలుగా శత్రువులుగా రాజకీయాలు చేసిన ఈ ఇద్దరి మధ్య సయోధ్య సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఒకే ఓరలో రెండు కత్తులు ఎలా ఇమడగలవనే సందేహాలే ఎక్కువగా ఉన్నాయి. జూన్ 4న ఈ సందేహాలన్నింటికీ సరైన సమాధానం లభించనుంది.